వెల్కమ్ టు మీ నేస్తం అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కోర్టులో జడ్జ్ ముందు నిషా ప్రెగ్నెన్సీకి కారణం ప్రేమేననే డిఎన్ఏ రిపోర్ట్స్ని నిషా తరపు లాయర్ సబ్మిట్ చేస్తారు. జడ్జ్ ఆ రిపోర్ట్స్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంత బలమైన సాక్ష్యం ఉన్న తర్వాత కూడా మీరు కేసుని ఎలా వాదిస్తున్నారు అని అడిగేసరికి వెంటనే చామంతి, యువర్ ఆనర్, నేను ల్యాబ్ టెక్నీషియన్ని ప్రవేశపెట్టాలి అనుకుంటున్నాను. ఆయన కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని తెలిసే ముందే నేను అరేంజ్ చేసుకున్నాను. ఇదిగో ఒకసారి వీడియో చూడండి. గుణానే కావాలని వెళ్ళి ఇదంతా చేశాడు. ల్యాబ్ టెక్నీషియన్ని బెదిరించి కావాలనే ఇలా చేశాడని చెప్పి ల్యాబ్ టెక్నీషియన్ని బెదిరించి సాక్ష్యాలని పాజిటివ్ వచ్చేలా చేసుకున్నాడు అని చెప్పేసరికి ఒక్కసారిగా వీడియో చూసి అందరూ షాక్లో ఉండిపోతారు. ఇంకా అలా క్లియర్గా డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా మ్యానిపులేట్ జరిగింది అని తెలుసుకున్న తర్వాత తీర్పు ఇవ్వడానికి లంచ్ బ్రేక్ తర్వాత తీర్పు ఇస్తానని చెప్పి జడ్జ్ అయితే అంటారు. కరెక్ట్గా అదే టైంకి చామంతి మినిస్టర్ దగ్గరికి వస్తుంది. వచ్చి మినిస్టర్కి ఒక వీడియోని చూపిస్తుంది. ఆ వీడియో ప్రకారం ఆ వీడియో భరత్ తీసిన వీడియో అనమాట. ఆ వీడియోలో క్లియర్గా ప్రేమ్ నిషాని డ్రాప్ చేసి వెళ్ళిపోయిన తర్వాత గుణానే నిషా రూమ్కి వెళ్ళడం అండ్ చాలాసేపటి తర్వాత బయటికి రావడం అయితే ఆ వీడియోలో ఉంటుంది. ఒక్కసారిగా వీడియో చూసి మినిస్టర్ షాక్లో ఉండిపోతారు. ఇంకా వెంటనే నిషా కూడా అలా చూస్తూ ఉండిపోతుంది. నిషా, ఏంటిది అని అంటారు మినిస్టర్. డాడీ అది అననేలోపు ఇంకా కవర్ చేసుకోవడానికి ట్రై చేయద్దు నిషా, ఇక్కడ ఏం రాసుందో నీకు తెలుసు కదా అని అంటుంది చామంతి. ఇంకా వెంటనే మినిస్టర్, నిషా ఇది నిజమా అంటే అంటే ఆ గుణ అని అనేసరికి ఇంకా అవును డాడ్, నా ప్రెగ్నెన్సీకి కారణం ఆ గుణానే అని చెప్పేస్తుంది. ఒక్కసారిగా నిషాని ఇంకా కొట్టబోతూ చెయ్యెత్తుతాడు మినిస్టర్ అయితే. సరే అని చెప్పి ఇంకా తను ప్రెగ్నెంట్ కాబట్టి కొట్టకుండా వదిలేసి చామంతి వైపు ప్రేమ్ వైపు చూస్తూ ఉంటారు. అమ్మా చామంతి, నన్ను నన్ను క్షమించమ్మా. నిజంగా ఈ ప్రెగ్నెన్సీకి కారణం ప్రేమ అనే అనుకున్నానమ్మా. అందుకే బలంగా కోర్టులో కేసు కూడా వేశాను. కానీ ఇప్పుడు గుణ అని తెలిసిన తర్వాత నేను నేను నిజంగా షాక్ అయ్యాను. నేను ఈ పని ఎందుకు చేశానని నాకు అనిపిస్తుంది. అమ్మ, నేను చెప్తున్నాను కదా, కావాలంటే పెద్దవాడినైనా నీ కాలు పట్టుకుంటాను. ఖచ్చితంగా కేసు కేసు వెనక్కి తీసుకుంటాను. ఈ వీడియోని ఎవరి ముందు చూపించేద్దమ్మా అని అంటారు. వెంటనే ఇంకా ప్రేమ అయితే పక్కనే ఉండి, ఏ సార్, ఎందుకు చూపించకూడదు? నా పరువు తీద్దామని మీరు చాలా ప్రయత్నించారు కదా. నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను తండ్రిని కాదు కాదు అని. కానీ మీరు మీ అమ్మాయిని ఒక్క మాట కూడా అడగకుండా నాపై కేసు వేసైతే ధైర్యం చేశారు. అలాంటప్పుడు ఈ సాక్ష్యాన్ని నేను కోర్టులో చూపిస్తే క్లియర్ అయిపోతుంది కదా అని అంటారు. ప్రేమ్, అలా అనద్దు ప్రేమ్. నేను నా అపార్థం చేసుకోవడం నిజంగా నా తప్పే. కానీ నాకు నిజం తెలియదు కదా. తెలిస్తే నేనే వాళ్ళని కొట్టో తిట్టో వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేవాడిని. నా మాట విను బాబు అని చెప్పి ప్రేమ్ కాళ్ళు, చామంతి కాళ్ళు అయితే పట్టుకుంటారు అనమాట మినిస్టర్. ఇంకా చామంతి, బాబు వదిలేయండి బాబు, రాష్ట్రంలో మినిస్టర్ పదవిలో ఉన్నారు. వాళ్ళ కూతురు ఇలాంటి తప్పు చేసింది అని తెలిస్తే ఎవరికైనా అవమానంగానే ఉంటుంది కదా బాబు. నిషా కూడా పెళ్లి కావాల్సిన అమ్మాయి. ఎలాగో ఆ గుణాతోనే పెళ్లి చేసుకుంటుందనుకోండి. చూడండి మినిస్టర్ గారు, ఈ వీడియోని మేం బయట పెట్టకుండా ఉండాలి అంటే నాదొక కండిషన్. మీరు కేసుని వెనక్కి తీసుకొని ఈ కేసుని మేము విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పాలి. రెండో విషయం, గుణాకి నిషాకి పెళ్లి చేయాలి. ఇలా చేస్తేనే మేము ఒప్పుకుంటాం అని అంటారు. చామంతి, తప్పకుండా తప్పకుండా బాబు, నేను చూసుకుంటానని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోయి లాయర్తో చెప్పించి కేసుని విత్డ్రా చేయడానికి, అంటే కేసు కొట్టేసేలా కొన్ని విషయాలను అయితే చేపిస్తారు. సో కేసు క్లోజ్ అయిపోతుంది. ప్రేమ్ని కస్టడీలో రిలీజ్ చేసేస్తారు. అండ్ గుణ అండ్ నిషాల పెళ్ళికి సీక్రెట్గా అన్ని ఏర్పాట్లు అయితే చేసుకుంటారు మినిస్టర్. ఇంకా అలా ప్రేమ్ చాలా హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతారు. రే ప్రేమ్, నాకు ఇది చాలా షాకింగ్గా ఉందిరా. అయినా ఆ మినిస్టర్ ఏంటి కేసు వెనక్కి తీసుకోవడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదంటే, నిజమేంటో ఆయనకి ఛాంప్ చూపించింది నాన్న, అందుకే ఆయన వెనక్కి తీసుకున్నారు అని అంటారు. ఏంటా నిజం అని అడుగుతుంది రమాదేవి. అది అందరికీ తెలియాల్సిన అవసరం లేదు రమా అమ్మగారు అని అంటుంది చామంతి. ఏంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు? అందరికీ తెలియాల్సిన అవసరం లేదంటే
నేనేమైనా తక్కువ అని అంటుంది రమాదేవి. "ఆ, నా ఉద్దేశం అది కాదు అమ్మగారు" అని అంటుంది. ఇంక నువ్వేమీ మాట్లాడొద్దు. చాలా మంచి పని చేసావులే. ఉద్ధరించావు గాని ఎలా అని ఇంక గట్టిగా అంటుంది. పాపం చామంతి లోపలికి వెళ్ళిపోతుంది. సో, అలా ఇంకా అందరూ నార్మల్ అయిపోతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంక చామంతి బృందావనంలో అంటే కృష్ణుడి గార్డెన్ ఉంటుంది కదా వాళ్ళ ఇంట్లో. ఆ గార్డెన్‌లో కూర్చొని ఇంక ప్రేమ్ గెలిచినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ప్రేమ్ రిలీజ్ అయినందుకు ఫీల్ అవుతుంది. అప్పుడే చామ్ దగ్గరికి ప్రేమ్ వచ్చి, "చామ్, నీకు నేను ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి చామ్. ఎందుకంటే నువ్వు లేకపోతే అసలు నేను బయటికి వచ్చేవాడినే కాదు. థ్యాంక్ యూ సో మచ్ చామ్" అని చెప్పి ఇంకా అలా చామంతి బుగ్గపై అయితే కిస్ చేస్తాడు. ఇంకా చామంతి కూడా పాపం అలా చూస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్‌గా చామంతి ఇంక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేసరికి ప్రేమేమో చామంతి వైపు చూస్తూ, "ఎప్పటికైనా మనిద్దరి పెళ్లి బంధం బయట పడాల్సిందే కదా చామ్" అని నవ్వుకుంటూ అక్కడి నుండి హ్యాపీగా వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. చామంతి గోల్డ్ షాప్‌కి వెళ్ళి ఇంకా నల్లపూసల్ని గోల్డ్ ఇచ్చేసి నల్లపూసలనైతే రెడీ చేయించుకుంటుంది. ఇంక చేయించుకొని, "ఆ! అయితే దీన్ని తీసుకువెళ్తాను నేనని" చెప్పి హ్యాపీగా గుడికైతే తీసుకొని వెళ్తుంది. ఆహ్, "శర్మ గారు, ఈరోజు చాలా మంచి రోజని మీరు చెప్పారు కదా! ఇదిగోండి నల్లపూసల్ని కూడా తయారు చేయించుకున్నాను" అని అంటుంది. "రామ్మ చామంతి, ఇలా కూర్చో, నేను పూజ చేస్తాను. పూజ చేసిన తర్వాత నువ్వు అది నీ మెడలో వేసుకో. నిజం చెప్పాలంటే భర్త వేస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు నీకున్న కండిషన్ అంటే నీ పరిస్థితుల బట్టి అలా చేద్దామని" చెప్పి ఇంకా చెప్పేసరికి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అలా చామంతి అయితే తన మెడలో తానే నల్లపూసలనైతే వేసుకోవాలి అనుకుంటుంది. అప్పుడే కరెక్ట్‌గా ప్రేమ్ వస్తాడు. ఇంకా అలా చామంతి కళ్ళు మూసుకొని దేవుడికి నమస్కారం పెట్టుకునే లోపు అలా ఇంక ప్రేమే చామంతి మెడలో అయితే నల్లపూసల్ని వేస్తాడు. ఇంకా కరెక్ట్‌గా అలా చామంతి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ప్రేమ్ ఉంటారు. ప్రేమ్‌ని చూసి చామంతి ఒక్కటంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. "బాబు" అని అంటుంది చామంతి. "చామ్, నువ్వు నేను కట్టిన తాళిని గౌరవించావని నాకు ముందే తెలుసు. కానీ నీ నోటితోనే ఈ నిజాన్ని చెప్పించాలి అని అనుకున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక నేనే నీ మెడలో నల్లపూసలు వేశాను చామ్" అని చెప్పి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఇంక ప్రేమ అయితే అలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళిద్దరిని కలిసి పంతులు గారైతే ఎంతో హ్యాపీగా బ్లెస్ చేస్తారు. అదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పంతులు గారు. "మీరిద్దరూ ఎప్పటికీ ఇలానే ఉండాలమ్మా" అని చెప్పి ఇద్దరిని బ్లెస్ చేసేసరికి ఇంకా అలా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా చామంతి ప్రేమ ఇద్దరు గుడి నుండి ఇంటికి రీచ్ అవుతారు. ఇంక చంద్రిక, "చామంతి, చాలాసేపయింది, ఎక్కడికి వెళ్ళావమ్మా" అని అడుగుతారు. చిన్న పనుందత్తా, అందుకే గుడికి వెళ్ళి వచ్చానని అంటారు. "ఈ మధ్య నువ్వు గుడికి బాగా వెళ్తున్నావు కదమ్మా" అని అంటారు. "అవును చామ్, అవును చందు, తన కాబోయే భర్త కోసం అంట గుడికి వెళ్తోంది" అని అంటారు. "ఓ, ఇది శ్రావణ మాసం కదా, నిజమేలే, గుడికి వెళ్తే చాలా మంచిదవుతుంది" అని పాపం చంద్రిక కూడా అలా అటు ఇటు తిరుగుతూ చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రోజా హాల్లోకి వచ్చి ఇంకా అలా కరెక్ట్‌గా చూసేసరికి హర్షవర్ధన్ ఏమో ఇంకా టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు, చంద్రిక ఇచ్చిన టాబ్లెట్స్‌ని. ఇంక చంద్రిక హర్షవర్ధన్‌తో, బాబుగారు, మీరివాళ కాస్త రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే మొన్నటి వరకు మీరు ప్రేమ్ బాబు కేసు గురించి ఆలోచించి మీ మనసుని చాలా పాడు చేసుకున్నారు. ఈరోజు మీరు తగినంత రెస్ట్ తీసుకోవాలి బాబు, రండి" అని చెప్పి ఇంక తనే రూమ్‌లోకి తీసుకువెళ్ళి బెడ్‌షీట్ కప్పి రెస్ట్ తీసుకోమని చెప్తుంది. అసలు ఈ చంద్రికకి ఎందుకు మావయ్య గారంటే అంత కేరింగ్? పని వాళ్ళకి ఒక ఆత్మాభిమానం ఉంటుంది. కానీ ఈవిడ చూస్తే ఒక పని వాళ్ళు చూపించే ఆత్మాభిమానమే కాదు, ఇంకా చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉంటుంది. రమ కూడా ఎప్పుడు ఈ చంద్రిక ఏదైనా కొంచెం మాట్లాడినా వెంటనే సైలెంట్ అయిపోతుంది. ఈ చంద్రికకే సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? ఎలా అయినా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఇంకా రోజా అయితే కరెక్ట్‌గా అప్పుడే రమాదేవి, "ఏయ్ చంద్రిక, చంద్రిక" అని పిలుస్తుంది. "ఏంటమ్మ గారు" అని అంటుంది చంద్రిక. "నేనివాళ కిట్టి పార్టీకి వెళ్తున్నాను. రావడానికి లేట్ అవుతుంది. కాబట్టి నువ్వు నా డ్రెస్సులన్నీ అల్మారాలో బాగా నీట్‌గా సర్దాలి. అర్థమైందా? రూమ్ అంతా క్లీన్ చేసి పెట్టు" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రమాదేవి. "సరే అమ్మగారు" అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట రమాదేవి చెప్పేసి.
చంద్రిక ఇంకా ఇదే కరెక్ట్ ఛాన్స్. అసలు రమ ఎందుకు తనకి ఇంతలా భయపడుతుందో నేను తెలుసుకోవాలని చెప్పి ఇంకా అలా చంద్రిక రమాదేవి రూమ్ని సర్దుతూ ఉంటే ఎవరికీ తెలియకుండా చంద్రిక రూమ్ దగ్గరికి వెళ్తుందనమాట. రోజా చంద్రిక రూమ్కి వెళ్ళి అంతా చెక్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. ఏముంది ఇందులో, ఈవిడికి సంబంధించిన ఏ ఒక్క చిన్న క్లూ దొరికినా నాకు చాలు, నేను రమాదేవిని గడగల్లాడిస్తాను అని చెప్పి ఇంకా అలా మొత్తం వెతుకుతూ ఉంటుంది రోజా. కరెక్ట్గా అప్పుడే ఒక అల్మారా పైనుండి అయితే ఒక బాక్స్ అయితే కింద పడుతుంది. బాక్స్ కింద పడేసరికి ఏంటిది అని చెప్పి తీసుకొని చూస్తూ ఉంటుందన్నమాట. రోజా చూసేసరికి అందులో చాలా క్లియర్గా హర్షవర్ధన్ అండ్ చంద్రికల పెళ్లి ఫోటో అయితే కనబడుతుంది. ఒక్కసారిగా ఆ పెళ్లి ఫోటోని చూసి షాక్లో ఉండిపోతుంది రోజా. ఇదేంటి నేను చూస్తుంది కళ, నిజమా? అసలు అసలు ఇది అంటే ఈ చంద్రిక హర్షవర్ధన్ గారి భార్య, మావయ్య గారికి 2 పెళ్ళిళ్ళు అయ్యాయా? మరి ఇదే నిజమైతే ఎందుకు ఈ నిజాన్ని చంద్రిక ఇన్ని రోజులు దాచిపెట్టుకుంది? రమ ఫస్ట్ భార్య లేకపోతే సెకండ్ భార్య? రమ అంతలా పొగరు చూపిస్తుందంటే ఫస్ట్ భార్య అయ్యుంటుంది. కానీ మావయ్య గారు పైకి చాలా మంచి వాళ్ళలా కనబడుతూ ఉంటారు. ఈ చంద్రికని సీక్రెట్గా మ్యారేజ్ చేసుకున్నాడనమాట. అందుకే ఈ చంద్రిక ఎక్కడా నిజాన్ని బయట పెడుతుందోనని రమ గడగడ వణికిపోతూ ఉంటుంది. రమా, అయిపోయావు నా చేతిలో. ఇప్పుడు చూడు, ఈ రోజా అంటే ఏంటో నీకు ఖచ్చితంగా చూపిస్తాను అని ఇంకా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తుంది రోజా. ఇది ఇలా ఉండగా చామంతి అయితే ఇంకా సెంట్రల్ జైలుకి వెళ్తుంది. వెళ్ళి హ్యాపీగా రామచంద్రయ్యని అయితే కలుస్తుంది. రామచంద్రయ్య, బిడ్డ చామంతి ఎలా ఉన్నావు బిడ్డ అని అంటారు. నాన్న నేను నేను లాయర్ని అయ్యాను నాన్న, కావాలంటే చూడు అని చెప్పి ఇంకా అలా తను లాకౌట్ వేసుకున్న ఫొటోస్ని అండ్ తనకు వచ్చిన సర్టిఫికెట్ని చూపిస్తుంది రామచంద్రయ్యకి. రామచంద్రయ్య చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బిడ్డ చామంతి, నాకు తెలుసమ్మా, నువ్వు ఏదో ఒక రోజు ఇంత గొప్ప పేరుని సంపాదించుకుంటావని నాకు తెలుసు బిడ్డ. నువ్వేదైనా పట్టుబట్టావంటే అది సాధించకుండా ఉండవు బిడ్డ అని పాపం ప్రేమగా ఇంకా చామంతిని హక్ చేసుకుంటారు రామచంద్రయ్య. నాన్న, నేను ఫస్ట్ కేసు నీదే వాదించాలి అనుకున్నాను, కానీ అనుకోకుండా ప్రేమ్ బాబు కేసుని వాదించాల్సి వచ్చింది. కానీ నీ విషయంలో కూడా నేను ఖచ్చితంగా సాక్ష్యాన్ని సంపాదిస్తాను నాన్న. నువ్వు జైలుకి వెళ్ళావు, నువ్వు అన్యాయంగా అరెస్ట్ అయ్యావు. ఈ అరెస్ట్ వెనుకున్న కారణం ఆ ఉపేంద్ర అని, ఆ ఉపేంద్రనే రాజావారిని రాణివారిని చంపాడని నువ్వు కాదని నేను ఖచ్చితంగా నిరూపిస్తాను నాన్న, నిరూపిస్తాను అని అంటుంది చామంతి. బిడ్డ చామంతి, నువ్వున్నావు, నాకు ధైర్యం ఉందమ్మా. ఎప్పటికైనా నేను బయటకు వస్తాననే ఆశ నాకుంది. నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉండాలమ్మా. అవును బిడ్డ, ప్రేమ్ బాబు నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు కదా, మీ ఇద్దరు ఎలా ఉన్నారు, బాగున్నారా అని అడుగుతారు. బాగున్నాను నాన్న, ప్రేమ్ బాబు చాలా హ్యాపీగా ఉన్నారు. నాన్న, నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ రమాదేవి అమ్మ నిన్ను కావాలనే ఏదో చేయాలని కూడా ప్లాన్ వేయచ్చు. కోర్టులో కేసు అనేది వాళ్ళ వైపు ఉండాలని పెద్ద పెద్ద లాయర్లనే పెట్టారు. అలాంటిది నీపై కూడా వాళ్ళు అటాక్ చేయించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నువ్వు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి నాన్న అని అంటుంది పాపం చామంతి. బిడ్డ, నువ్వేం కంగారు పడద్దు, నేను చాలా జాగ్రత్తగా ఉంటానని చెప్పి ఎంతో హ్యాపీగా చెప్తారు రామచంద్రయ్య. అలా ఇంకా రామచంద్రయ్య వైపు చూస్తూ ఉండిపోతుంది పాపం హ్యాపీగా చామంతి. ఇంకా చామంతి అలా వాళ్ళ డాడీతో చాలా క్వాలిటీ టైంని అయితే స్పెండ్ చేస్తుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.